4 ఏళ్ల క్రితం ఒంగోలు మహాప్రస్థానంలో ఏర్పాటు చేసిన గ్యాస్ క్రెమటోరియం నిరుపయోగంగా ఉంది. ప్రారంభంలో 6 శవాలను మాత్రమే అందులో దహనం చేశారు. ఆ తర్వాత నుండి గ్యాస్ క్రెమటోరియం గేట్లు వేసినట్లే ఉన్నాయి. దీనికోసం వెచ్చించిన 2,02,63,000 రూపాయలు బూడిదలో పోసినట్లయ్యాయి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో మహాప్రస్థానంలో వారంలో 2-3 శవాలు దహనం చేసేందుకు వస్తాయి. గ్యాస్ క్రెమటోరియం వినియోగంలో లేకపోవడంతో పాత పద్ధతుల్లో కట్టెలతో దహనం చేస్తున్నారు. దీనివల్ల పొగతో పాటు దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇబ్బందులు పడుతున్నారు. 2023-24లో స్టార్ట్ చేశారు. ఇంతవరకు అనాథ సేవలను కానీ ఎవరైనా ఈ సేవలు కానీ కాల్చడానికి కానీ ఏదైనా ఇంతవరకు వర్కౌట్ కావాలి. దీనికి శాంక్షన్ 2,02,30,000 శాంక్షన్ అయింది. ఇంతవరకు దీని వరకు ఎటువంటిది ఏది కానీ ప్రాసెస్ కాలేదు. ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ దీని గురించి ఒకసారి ఆలోచించి ఇది స్టార్ట్ చేస్తే ఇక్కడ శవాలను కాల్చడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అడిగినప్పుడు దీనికి బిల్లు పెండింగ్ ఉందంట. ఈ బిల్లు పెండింగ్ క్లియర్ అయితే అది శాంక్షన్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళకి వచ్చినప్పుడు అది చేస్తున్నారు. పూడికి లేవు, ఏడు లేవు, ఓన్లీ కాల్పులే ఉన్నాయి. కాల్పులకి కూడా ఆడ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. 1-2 వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వైసీపీ ప్రభుత్వం 2023 జూన్ 9న 2 కోట్లతో గ్యాస్ క్రెమటోరియం ఏర్పాటు చేసి ఒక్కో శవాన్ని దహనం చేసేందుకు 5,000 రూపాయలు నిర్ణయించారు. అయితే ఒక్కో శవాన్ని దహనం చేసేందుకు 8 పెద్ద గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు. ప్రారంభంలో 40 గ్యాస్ సిలిండర్లు ఇవ్వగా 6 శవాలను మాత్రమే దహనం చేశారు. ఆ తర్వాత నుండి అక్కడ శవ దహనం చేసే వారికి అసలు కష్టాలు మొదలయ్యాయి. తగిన సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో శవాన్ని దహనం చేసే సమయంలో సగం శరీరం మాత్రమే కాలేది. మిగిలిన శరీరం తీసుకువెళ్ళి పక్కనే సిద్ధంగా చేసుకున్న కట్టెలపై కాల్చి బూడిద చేసేవారు. గ్యాస్ క్రెమటోరియం వినియోగంలో సిలిండర్ల వాడకం ఎక్కువ అవుతుండటం, సిలిండర్ల కొరత ఉండటంతో ఎలక్ట్రిసిటీ ద్వారా దహన ప్రక్రియ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బస్టాండ్ దగ్గర శ్మశానంలో గ్యాస్ క్రెమటోరియాన్ని ఏర్పాటు చేశారు 2023లో. ఈ క్రెమటోరియం జనాలందరూ సౌకర్యవార్థం తక్కువ ధరకి చేయటం కోసం ఈ క్రెమటోరియాన్ని పెట్టారు. కానీ దీనికి డబ్బులు 2,63,000 ఖర్చు పెట్టినా పని చేయట్లేదు. కారణం ఏంటంటే గ్యాస్ పొయ్యిలు సరైనవి కావు, మంచివి కావు. దాన్ని శాస్త్రీయంగా పెట్టలేని కారణంగా సగం శవం కాలి సగం శవం కాలటంలా. అందుకని 5-6 శవాలు కాల్చిన తర్వాత దీన్ని ఆపేయడం జరిగింది. కాబట్టి అధికారులతో దృష్టికి అనేకసార్లు తీసుకెళ్ళిన ప్రజలు తీసుకెళ్ళినా అధికారులు బాగా చేస్తామంటున్నా కానీ చేయట్లేదు. కాబట్టి దీన్ని వెంటనే బాగా చేయాలా, బాగా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలా, తక్కువ ధరకి దీన్ని ఇవ్వాలా. అదేవిధంగా దీన్ని బాగా చేయకుండా ప్రభుత్వము అనేకసార్లు శ్మశానానికి డబ్బులు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నారు. ఖర్చు పెడితే ఇటువంటి అన్ని శ్మశానాలు పెట్టాలా. ఈరోజు అన్ని శ్మశానాలు పెట్టకపోతే కట్టల రేటు పెరిగిపోయినాయి, ఆయిల్ రేటు పెరిగిపోయినాయి, అన్ని రకాల రేట్లు పెరిగిపోయిన కారణంగా శవానికి కాలేయాలంటే 15,000 రూపాయలు ఖర్చు కూడా అవుతుంది. కాబట్టి దీన్ని పెట్టి 5,000 రూపాయలకి దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా తక్కువ ధర కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే బాగు చేయించి ఆ పనిలోకి తీసుకురావాలా అని కోరుతున్నాం. లేకపోతే దీన్ని ఎలక్ట్రిసిటీగా మార్చమని కూడా కోరుతున్నాం.